సచివాలయం మాకు దూరం అండి. ఆడ నెట్టుకోటాలు తన్నుకోటాలు కూడా జరిగినాయి. ఫస్ట్ అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు. అందులో తర్వాత 5వ తారీఖు పోయి తెచ్చుకున్నాం. మరి 5వ తారీఖు ఆటోలో బాగుంటే ఎంత అవుతుందండి? 600 ఆటోలకు పోతున్నాయి. ఇంకెంత ఉన్నాయండి? మరి షుగరు, బీపీ మందులు తెచ్చుకోవాలి. మాకు అవి వచ్చి కూడా ఉపయోగం ఏంటి? మేము మొన్న 3వ తారీఖు వెళ్ళాము. వెళితే ఇలా డబ్బులు లేవు అని చెప్పారు. చెప్పి వెనక్కి వచ్చాము. మళ్ళీ 4వ తారీఖు వెళ్ళాము. 4వ తారీఖు అంటే దోసుకొని కింద కూడా పడారు. నేనైతే నన్ను కూడా దోసేస్తారని నేను వెనక్కి వచ్చాను. ఈ పరిస్థితిలో నేను వెళ్ళలేను. మాకు ఇంటికి వచ్చి ఇవ్వాలా. ఇంటికి తెచ్చితే ఇంకా మంచిది. ఎండలు బాగా ఉన్నాయి, ఇంటికి తేవాలి. అక్కడికి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఏం కోరుకున్నా ఇంటికి వచ్చి ఇచ్చినట్టుగానే అనుకున్నాము. అందులో మేము వికలాంగులం ఒకటి దిగి కిందకి వెళ్ళాలన్నా బాధగా ఉంది. వికలాంగులం మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి సార్ అయితే 5వ తారీఖు దాకా లేదు పెన్షన్. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఎండలో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అయితే పొద్దు మధ్యాహ్నం అంటున్నారు, లేకపోతే సాయంత్రం అంటున్నారు. తిరగాల్సి వస్తుంది. ఫోన్ చేస్తాం అంటున్నారు, ఫోన్ కూడా చేయట్లేదు.